దైవమర్మములు జూన్ 30. అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు. యెషయా 33:17. పై వాక్యము ద్వారా నేను దూరదేశమునకు పోవాలని ఒకసారి దేవుడు నాతో మాట్లాడాను. వెంటనే నేను పాస్పోర్ట్ కొరకు దరఖాస్తు పెట్టి తిని నన్ను ఎవరునూ ఆహ్వానించకపోయాను. నేను పోవాలని దేవుడు మాట్లాడాను. సాధారణముగా పాస్పోర్ట్ కొరకు 1 మాసం సమయము కావాలి. కానీ దేవుడు నా పక్షమును పనిచేయటం వలన 1 వారములోనే దొరికాను. ఒక దినమున మౌన ధ్యాన సమయంలో దేవుడు బలముగా ఎహెజ్కేలు 8:1 ద్వారా మాట్లాడాను. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున ప్రభువా, ఈ మాటల అర్థమేమి అని అడిగితిని. అంతటి దేవుడు 1946వ సంవత్సరం జూన్ నెల 5వ తేదీన నీవు లండన్లో ఉండవాలని నాతో మాట్లాడాను. అప్పుడు బొంబాయి నౌకాశ్రయమునకు వెళ్ళి 5వ తేదీ లండన్ చేరినట్లు ఏదైనాను నౌక కలదని ప్రశ్నించింది. ఉన్నది కానీ అందులో స్థలము లేదని వారు చెప్పిరి. నేను 2వసారి పోయి అడిగినను అదే జవాబు నాకు దొరికాను. అయితే కొంచెం ఆలస్యముగా పోవు ఓడలో నాకు స్థలము దొరకగా అందులో వెళ్ళి తిని నేను 5వ తేదీకి లండన్ వెళ్ళేదనని విశ్వాసముతో ప్రయాణించి తిని. అప్పుడు నేను ప్రయాణము చేయుచున్న ఓడ 5వ తేదీకి లండన్ చేరును. 5వ తేదీకి చేరవలసిన ఓడ ఇంజిన్ చెడిపోయి 4 రోజులు ఆలస్యముగా చేరును. దేవుడు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చును. అయితే మనము ఆయన స్వరమును వినుటకు నేర్చుకొని విధేయత చూపవలెను. కాబట్టి మనము కూడా అన్ని విషయములలో దేవుడు స్వరము విని ఆయనకు విధేయత చూపినప్పుడు లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు, ఊహించిన వాటికంటే గ్రహించిన వాటికంటే గొప్ప సంగతులను దేవుడు మనకు దయచేయను. కాబట్టి అటువంటి గొప్ప సంగతులను మనము కూడా చూడగలిగినట్లు, వినగలిగినట్లు దేవుడు అటువంటి ఆధిక్యతను మనకు దయచేయను గాక. ఆమేన్.